ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కొత్తపట్నం మండలం ఈదముక్కల గ్రామంలో నంద గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసులు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడని, పేదల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేసిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను యువతరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, గ్రామ సర్పంచ్ మేడికొండ సునీత, మాజీ ఎంపీటీసీ నరసింహారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు వెంకట్రావు గారికి, మాజీ ఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు గారికి, వేదిక నుంచి ఉన్న రామచంద్ర గౌడ్ గారికి, గాయం సుబ్బారావు గారికి, నరసింహరావు గారికి, నందకుమార్ గారికి అంటే ఆయనకి లాస్ట్ లో చెప్తాం, సర్పంచ్ గారికి, రమేష్ కూడా మార్చాలి అనే కృషితో అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఆలోచించి నందకుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మంచి హృదయంతో ఎన్టీఆర్ గారి విగ్రహమే స్థాపిస్తానని చెప్పి ఈ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని చక్కగా తీర్చిగా ఎవరో శిల్పి గారిని బాగా చేశాడు ఉన్నప్పుడు కూడా ఈరోజు అందరూ ఎన్టీఆర్ గారు అంటేనే చూసాం. మననే వర్ధంతి కార్యక్రమం అనేది ఊరు వాడల బ్రహ్మాండంగా కూడా జరిగింది. ఆయనకి 100 సంవత్సరాల వర్ధంతి అనేది కూడా కార్యక్రమాలు మనం ఘనంగా కూడా జరుపుకున్నా ఉన్నప్పుడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈతముక్కల గ్రామంలో అభివృద్ధి అనేది గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈ 2024 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 2,50,00,000 రూపాయల అభివృద్ధి పనులు అనేది కూడా చేయడం అనేది. అదేవిధంగా పదే జనార్దన్ గారు మేము కూడా రైల్వే బ్రిడ్జి సూరారెడ్డిపాలెం దగ్గర అక్కడ ఒక పెద్ద ఆర్ఓబి నిర్మాణం చేసిన దానికి శాంక్షన్ చేసి రైల్వే బోర్డులో ఢిల్లీలో కూడా రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి గతిశక్తి ప్రోగ్రాములు అనే దాంట్లో దీనిని ప్రోగ్రామ్ కూడా పెట్టున్నాము. ల్యాండ్ అక్విజిషన్ కొంత అనేది అవసరం ఉంది, దానివల్ల అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన కొంత ఆలస్యం జరిగింది. అయినా కూడా ఇది శాంక్షన్ పూర్తిగా అయినది. దాదాపు 80 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూడా మనం శంకుస్థాపన కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు అలాగే మంత్రి గారు కూడా స్వామి గారు అందరూ కూడా కూర్చొని ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా చేసుకుని 1 సంవత్సరం కాలం లోపలనే దాన్ని కూడా నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటామనేది తెలుపుతున్నాను. ఇక పంజాబ్ కెనాల్ పైన కాలువనంటే ఆర్ఎండ్బి విషయం. అది ఆర్ఎండ్బి అనేది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ శాసనసభ్యులు మేము కూడా కృషి చేసి
ఆ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా కొంచెం పూర్తిగా కూడా దాన్ని చేస్తే అప్పటికి ఈ సూర్యాడు ఈత మొక్కలకి ఒంగోలుకి అనేది ఇప్పుడు ఈత మొక్కల ఈఎం రోడ్ అనేది ముందు అసలు అక్కడ సెంట్రల్ రోడ్ ఫండ్ లో ఢిల్లీలో నేను పోరాడి అక్కడ నుంచి ఒక 10 కోట్ల రూపాయలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. కారు వంచి ఈత మొక్కల మోటమాల ఏఎం కదా అది రోడ్ ఆ రోడ్డు జరుగుతుంది. తర్వాత ఈ బ్రిడ్జ్ ఉండింది. ఇవన్నీ కూడా కొంచెం ఇవన్నీ కూడా ఇవి మరలా కూడా మనం దీనిని ఆచరణలో కూడా తీసుకొచ్చిన దాని కొరకు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎక్కువగా చూడాలి. అది పంచాయతీ రోడ్లు కానీ R&B రోడ్డు కానీ అనేది వారు పదే వారి శ్రమ చూస్తున్నాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఆయన పుట్టినరోజు రేపు తెలుసు కదా అందరికీ. ఆయన కూడా ఎంతో కష్టపడి ఆ రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆయన పాలు పంచుకుంటున్నారు. కాబట్టి ఈత మొక్కల గ్రామం అంటే ఎప్పుడు కూడా మర్చిపోలేని గ్రామం అని అంటే చెప్పకూడదు. చెప్పిన 96 సంవత్సరంలో 1996లో భారతమ్మ గారు పోటీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా విజయశాంతి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సార్ ఈత మొక్కలు పోయినప్పుడు ఆ పూల వర్షం అయింది సార్, రాష్ట్రంలో ఎక్కడ నాకు దొరకలేదని చెప్పింటుండేదాన్ని. అంటే మీరు మోజు చూపించేది వాళ్ళకే మోజు చూపిస్తారు. నాకు వచ్చినప్పుడు చూస్తే అంత పెద్ద పూల వర్షం ఏ రోజు చూడలే. ఎన్నికల సమయంలో మేము వచ్చినప్పుడు అది ఎందుకో గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఈ ఈత మొక్కల్లో ఉన్నవారు ఎంతో అభిమానంగా ఆప్యాయతగా వచ్చినప్పుడు వారు ఆహ్వానిస్తారు. అందుకు వారికి కూడా హృదయపూర్వకంగా బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా మీకు సేవలో ఉంటుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. చక్కగా బాగా పెట్టారు. బొమ్మ మాత్రం చాలా చక్కగా ఉంది. మంచి సెంటర్లో ఎప్పుడు కూడా ఇందాక నందా చెప్తున్నాడు, ఎప్పటి నుంచో ఇక్కడ ఫోటో పెట్టి చేస్తాం. ఈరోజు అదే ప్లేస్ లో విగ్రహం పెట్టామని చెప్పేసి చెప్పారు. అది కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా మన వ్యవస్థాపక నాయకులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఎన్టీ రామారావు గారు ఆయన అటు సినీ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా ఆయనే సాటి. ఆయన రాజకీయంలో పార్టీ పెట్టిన తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఈ రోజున కూడా ₹2 కిలో బియ్యం కానీ అప్పట్లో ₹30 పెన్షన్ తీసుకురావడంలో కానీ మహిళలకి సమాన హక్కు తీసుకురావడంలో కానీ అదేవిధంగా ఇట్లాంటి ఎన్నో పథకాలు ఆ రోజు రామారావు గారు పెట్టియే ఈ రోజు కూడా రాష్ట్రంలో అవే ఇంప్లిమెంట్ అవుతా పోతున్నాయి. అంటే ఆ రోజుల్లో ఆయన చూపించిన చొరవ పేదలకి అన్ని విధాలు కూడా ఆదుకోవాలని ఆయన పెట్టిన పథకాలు అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అలాంటి పార్టీలో మనం ఉన్నాం. ఒక క్రమశిక్షణలో ఒక పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఆ తర్వాత వచ్చిన పరిపాలనలో ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందుతూ పేదవాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా గారు వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో 5 సంవత్సరాలు కష్టపడిపోయింది. 5 సంవత్సరాలు ఎక్కడా కూడా డెవలప్ జరగల. దాన్ని మళ్ళా మనం ఒక్కోటి మనం చేసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతకుముందు 14-19లో మన మండలానికి కావాల్సిన అన్ని పనులు కూడా చేశాం, మ్యాక్సిమం చేశాం, అన్ని బ్రిడ్జిలు పెట్టాం. ఈ రోజు ఎక్కడికన్నా ఒంగోలు పోవాలంటే 10 నిమిషాల్లో మీరు ఎదురు చేశాం. అదేవిధంగా మనకుండేది ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 2 కిలోమీటర్లు కూడా 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. అదేవిధంగా మోటుమాల గుండమాల దగ్గర ఆ రోడ్డు కూడా 2 కిలోమీటర్లు ఆగితే అది కూడా 5 సంవత్సరాలు దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడే మోటుమాల గుండమాల కూడా పెట్టాం, అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా ఊళ్ళో సిమెంట్ రోడ్డు కూడా తొందరలోనే అది మొదలు పెట్టి 1 నెల లోపల ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజుండే మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందుది, అదేవిధంగా పట్టిపాలెం దాకా కూడా రోడ్డు అదొకటి ఆగింది నాకు తెలిసి. ఆ తర్వాత మనకి ఈ రోడ్లోకి వచ్చే లోపల మనకి బ్రిడ్జ్ ఒకటి ఆగింది, అదేవిధంగా రైల్వే ఫ్లైఓవర్ది ఒకటి ఆగింది. 2 ఉన్నాయి మనకి. ఆ మిగతా అన్ని కూడా మనం చేసాం. ఆల్రెడీ రైల్వేది ఏదైతే బకిల్ కెనాల్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జి కూడా ఆల్రెడీ మనం పెట్టాము. అది తొందరలో రేపు మార్చిలో శాంక్షన్ అయితే అది ఈ టర్మ్ లో ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది రైల్వేది కూడా 2-3 సార్లు మేము మీటింగ్ పెట్టాం, మన ఎంపీ గారు మేము అంతా కూడా.
దానికి ఒంగోలులో కూడా ఒకటి అండర్ పాస్ ఒక డివిజన్కి వచ్చేది కూడా రైల్వే కూడా అది పని అయిపోయి రేపు 3 నెలల లోపల అది ఓపెన్ చేయబోతున్నాం. దాంతో పాటు మన సూర్యారెడ్డి పాలవది అదేవిధంగా టంగుటూరు బ్రిడ్జ్ ఒకటి, ఇవన్నీ ఫ్లైఓవర్లు కూడా ఆ రోజు మాట్లాడారు. మనవి కూడా శాంక్షన్ అయింది. కాకపోతే రెవెన్యూది అది అక్కడక్కడ రెవెన్యూ ఎక్విజేషన్ ఉంది. రెవెన్యూ ఎక్విజేషన్ కూడా కొంచెం ఫాస్ట్ చేస్తే ఇమీడియట్ గా రైల్వే వాళ్ళు అది కూడా మొదలు పెడతారు. అది ఒకటికన్నా మొదలు పెట్టేసి ఈ బ్రిడ్జ్ కానీ అయిపోతే మనం చేయాల్సిన పనులు దాదాపు మ్యాక్సిమం ఈ పనులన్నీ కూడా అయిపోతాయి. ఆ రోజులు వేసిన 14-15 వేసిన రోడ్డు ఈ రోజు ఎక్కడన్నా గుంట పడింది అనేది కూడా మీరు కూడా చూడాలి. బ్రిడ్జీలు కానీ అటుపక్క కానీ ఎక్కడైనా కూడా ఒక క్వాలిటీ పద్ధతిలో చేసాం. ఆగస్టు దాకా రోడ్డు ఇప్పుడు రోజు చూసుకోండి రోడ్డు కూడా ఎట్లా ఉందో. ఆ రోజుకి ఈ రోజుకి అలానే ఉంది. 5 సంవత్సరాలు ఇప్పటికే దగ్గర 7-8 సంవత్సరాలు అయింది. 7-8 సంవత్సరాలు కూడా అలానే ఉంది. కాబట్టి ఉండేది కూడా మనకి వచ్చిన తర్వాత మన 24 ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలో 7 పంచాయతీలకు సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం పెట్టి చేసాం. 7.5 కోట్లు పెట్టాం. దాంట్లో మన గ్రామానికి 2,40,00,000 ఆ రోజు పెట్టాం. 2,70,00,000 పెట్టాం. 2,70,00,000 పోతే ఇంకా 70 లక్షలు పెట్టామంటే మీ ఊర్లో సిమెంట్ రోడ్లు అనేది ఇంకేం లేవు. దాదాపు పల్లిపాలెం ఉంది కానీ మీ పట్టపాలెం ఉండేది పట్టపాలెనికి కానీ ఇవన్నీ కూడా చేసి పూర్తిగా సిమెంట్ రోడ్ల పని అనేది కూడా కంప్లీట్ అవుతుంది. అది కూడా రేపు తొందరలోనే పెట్టి పూర్తి 100% సిమెంట్ రోడ్లు అదేవిధంగా డ్రైన్లు కూడా పెట్టి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనకు కావాల్సిన చాలా మందికి పట్టాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు కూర్చుంటున్నాం. ఈ టర్మ్లో పట్టాలు కూడా ఏ ఊరికి ఎన్ని కావాలి, ఏ ఊరికి ఏం చేయాలనేది కూడా తొందరలోనే మీటింగ్ పెడుతున్నాం. పెట్టేసి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఇది కూడా నేను ఎంఆర్ఓకి ఆర్ఐ కూడా చెప్పున్నాం. మనం ఆ ఖాళీ స్థలాలు చూసుకొని ఏ ఊరికి ఆ ఊరు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే పెట్టి అందరూ కూడా పట్టాలు ఇచ్చి సొంత ఇంటి కళ కూడా నెరవేరడానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీళ్లు కూడా ఆ రోజు వాటర్ ప్లాంట్ పెట్టాం. వాటర్ ప్లాంట్తో పాటు ఈరోజు నీళ్లు కూడా ఓవర్ ట్యాంకు మనకి ఇంకా లేదు. ఓవర్ ట్యాంక్ లేదు. అదేవిధంగా వెనక చెరువు ఒకటి అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన అల్లూరు దగ్గర నుంచి అవి కూడా తీసుకుంటే సాగర్ నీళ్లు మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ నీళ్లు కూడా తొందరలోనే తెప్పిస్తున్నాం. దానికి 7 కోట్లు ఆల్రెడీ పెట్టాం బడ్జెట్లో. అది వచ్చిందంటే ప్రతి ఊరికి కూడా మంచినీళ్ళ సమస్యలకు ఓవర్ ట్యాంకు ఫిల్టర్ వాటర్ ప్రతి ఇంటికి కూడా కుళాయి కూడా అది కూడా వేపిస్తాం. 7 కోట్లు పెట్టున్నాం. అది కూడా ప్రారంభిస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటి ఏదైతే ఉన్నాయో ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారంగా అన్ని కూడా చేసుకుంటా వస్తున్నాం. ఏదైనా కూడా మన ప్రభుత్వంలో మనకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా బాగుండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వసతులు ఉండే వరకు మ్యాక్సిమం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అటు మోటిమాల ఇటు మీ ఊరికి మన దాంట్లో రోడ్డు కూడా పెట్టాం. ఇంకా కొన్ని ఊళ్ళో కూడా చేయాల్సినవి ఉన్నాయి. దాన్ని కూడా పెట్టాం. మనకి అవి కూడా అయిపోతే మండలంలో దాదాపు మనం చేయాల్సిన పనులేవు. కొంతమంది పెన్షన్ ముసలి వాళ్ళు ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఆ టైంలో తీసేసినవి ఉన్నాయి. కరెంటు బిల్లు లేకపోతే మోటార్ సైకిల్ ఉందనో లేకపోతే ఇంకోటి దాని కారణాల వల్ల చాలా మందికి పెన్షన్ తీసేది. ఈరోజు అడగపోయినా కూడా మాకు వయసు 70 ఏళ్ళు మాకు ఇంకా పెన్షన్ రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అవి కూడా రిలీజ్ చేస్తే 8 లక్షలు ఇస్తే మొత్తం 0 లెవెల్లో అందరికి కూడా పెన్షన్లు వచ్చే కార్యక్రమం కూడా అవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే కంప్లైంట్స్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం. మీరు కలిసిమెలిసి ఉండండి. మీరు పార్టీకి ఏదో విధంగా ఇబ్బందులు తీసుకురారండి. ప్రజల్ని జాగ్రత్తగా నాయకులు అనేవాళ్ళు ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రజల కష్టాల్లో ఏదైనా ఇబ్బంది జరిగేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. మనం ఏదో రాజుల మాదిరో లేకపోతే ఇంకోటో మాదిరో మనం ప్రజలతోటి సంబంధాలు లేకుండా మనలో ఉండే నాయకులే మనం గొడవలు పెట్టుకున్నామంటే ప్రజలు మన మధ్యలో ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు ఎప్పుడు కూడా నాయకులుగా ఉండేవాళ్ళు ఈరోజు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, గ్రామ కమిటీ ఉంది, అదేవిధంగా మండల కమిటీ ఉంది. తర్వాత కేఎస్ఎస్ మనం ప్రతి 20 మందికి ఒక కేఎస్ఎస్ ఒక మెంబర్ని కూడా పెట్టుకున్నాం. వాళ్ళందరినీ కూడా కలుపుకోండి. వాళ్ళందరినీ కూర్చొని ఐక్యంగా కానీ పనిచేసుకుంటా పోతే రేపు ఊర్లో మనం చేసే డెవలప్మెంట్తో పాటు కార్యకర్తలను ఎప్పుడైతే మనం దగ్గర తీసుకుంటామో అదేవిధంగా ప్రజలను ఎప్పుడైతే దగ్గర తీసుకుంటామో ప్రజలు మన పక్షాన ఉంటారు. అభివృద్ధి ఒక్కరినైతే అదేవిధంగా మన
ప్రజలు రెండవ కన్ను. అభివృద్ధితో పాటు ప్రజలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. నాయకులందరూ కూడా కలిసి జాగ్రత్తగా ఊర్లో ఒక్కొక్క వార్డు తిరుగుతూ ఒక్కొక్క సమస్యలు లేకుండా అన్ని విధాలకు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా కరెంటు బిల్లు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు. ఈరోజు మన రాష్ట్రంలోనే కరెంటు బిల్లు తగ్గిస్తానే ఉన్నారు. మొన్న కూడా ₹50 తగ్గించారు. కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రజలు ఏ విధంగా చేయాలని మనం చూస్తూ ఉన్నారు. మనం జాగ్రత్తగా ప్రజలతో మమేకమై ఏ ఊరు కావాలి జాగ్రత్తలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే అభివృద్ధికి ప్రజలు మన పక్షాన ఉంటారని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మాకేమో 2:30కి మళ్ళా విజయవాడ జిల్లా ప్రజలు మన నియోజకవర్గం ప్రజలందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జన్మదినంలో ఆయన సంతోషంగా ఉండాలి. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇంకా ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే యువగలం అనేది ఆయనకు ఒక మైలురాయి. యువగలంలో అన్ని రకాల సమస్యలు చూశాడు. అటు రైతులు, మహిళలు, అదేవిధంగా ఆటో సెక్షన్ కానీ, 2 వీలర్స్ కానీ ఎంతోమంది సమస్యలన్నీ కూడా తెలుసుకోగలిగాడు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవాళ ఉద్యోగాలు ఎవరికైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో ఉద్యోగాలు కానీ, పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా బాగుండాలి. ఈ రాష్ట్రానికి ఒక మంచి స్థానంలో ఉండి అందరికి కూడా బాగు చేయాలి. అదేవిధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము. ఆయన జన్మదినం సందర్భంగా నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.